రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసింది. నిన్న ఢిల్లీ విమానాశ్రయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రోటోకాల్ను సైతం పక్కన పెట్టి ఆయనకు స్వాగతం పలికారు. నేడు హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాధినేతలు సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపి సుమారు 25 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే ఈ భేటీ సమయంలో వీరి మధ్యలో ఏర్పాటు చేసిన టేబుల్ పై అమర్చిన ఓ రంగు మొక్క అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సమావేశాన్ని కవర్ చేసిన వీడియోగ్రాఫర్లు కూడా ఈ మొక్కను జూమ్ చేసి చూపించడం విశేషం. ఈ మొక్క పేరు హెలికోనియా. దీన్ని లోబ్స్టర్ క్లాస్ లేదా ఫాల్స్ బర్డ్ ఆఫ్ పారడైజ్ అని కూడా పిలుస్తారు. పాజిటివ్ ఎనర్జీకి సంకేతంగా ఈ మొక్కను భావిస్తారు. అరటిపండు లాంటి ఆకులు, ఎండ్రకాయల పంజ ఆకరపు పూలతో కూడి ఉంటుంది. తేమ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇది బాగా పెరుగుతుంది. తోటలు, రిసార్ట్లు, డెకరేషన్లు ఈ మొక్కను విస్తృతంగా ఉపయోగిస్తారు. అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగినప్పుడు ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తారు. అందున మోడీ పుతిన్ల సమావేశంలో ఈ మొక్కను పెట్టడం వెనుక కూడా ఎంతో కొంత మర్మం దాగి ఉంటుంది. హెలికోనియా మొక్క చూడగానే ఆకర్షించే రంగుతో నిటారుగా ఉంటుంది. మోడీ పుతిన్ల భేటీ కూడా అమెరికా ఒత్తిళ్లకు తాము ఏమాత్రం లొంగేది లేదని, తమ దేశాల సార్వభౌమాధికారాల విషయంలో రాజీ పడబోమనే ఓ స్పష్టమైన విధానాన్ని తేటాతెల్లం చేసినట్లయింది. ప్రపంచంలోని 2 అగ్రదేశాల నేతల మధ్య జరిగిన భేటీలో హెలికోనియా మొక్క ఓ వార్త కావడం విశేషమే.